ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారండి. సేమ్ పెంచ్. నాకు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమండి ఆయన సినిమాలన్నా, ఆయన డ్యాన్స్ అన్నా, ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ అయినా. నేను నా సినిమాల్లో ఎక్కువగా నా సాంగ్స్లో ఎక్కువ కృష్ణ గారి పాటలేనండి. ఒంటి మీద చెయ్యి నెంబర్ 1 అన్న పాట 32 డ్రెస్సులు మార్చాడండి ఆ సాంగ్లో. నేను లెక్కేసానండి. అగ్నిపర్వతం అండి. నేను ఒక 30 సెకండ్లో 16 డ్రెస్సులు మార్చానండి. అంత రిస్క్ చేసేవాడండి. సాంగ్ మామూలుగా 10 నిమిషాలు చేసేవారండి, నేను 3 గంటలు చేసేవాడండి. అంటే మనం గుర్తింపు ఉండాలి, అంటే కష్టపడాలి. 3 గంటలు కష్టపడితే ఒక 16 డ్రెస్సులు మార్చుకుని చేస్తే ప్రతి ఊరి మీడియం రా ఒక పాటకి ఇన్ని డ్రెస్సులు మార్చాడు అనుకుంటారని నేను ఆ గుర్తింపు గురించి చూసేవాడిని. ఎప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, మనం ఏదో తిందని నేను ఎప్పుడు చేయలేదు మేడం గారు. నాకు గుర్తింపే ముందు కావాలి. డబ్బులు కావాలంటే మా సారే హెల్ప్ చేస్తారండి. నాకు గుర్తింపు కావాలి. ఇండస్ట్రీలో దుర్గారావు పర్లేదు రాడు, టిక్ టాక్ చేసుకుంటా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయ్యాడరా అని చెప్పుకుంటూ చాలని అన్నట్టుగానే నేను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు గారండి. మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీ. మహేష్ బాబు గారు ఇష్టం. మా ఇంట్లోనే అందరు హీరోలు ఉన్నారండి. మా పెద్ద అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమండి, మా చిన్న అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టమండి, మా అమ్మాయికేమో మన ప్రభాస్ గారు అంటే ఇష్టం. అందరూ అభిమానులు మీ ఇంట్లో. సరే, అస్సలు చదువుకోలేదు అని చాలా సార్లు అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు అంటే అసలు అనుకుని కూడా మీరు మీ ఊహకు కూడా అందరూ ఉండదు కదా. ఇప్పుడు కూడా నమ్మలేరు. సో ఎలా అనిపించింది ఆ టైంలో? అందరు గుర్తుపట్టేస్తే ఒక సంతోషం ఒకటి ఉంటుంది కదా, ఎంత సంతోషపడ్డారు మీరు? బాగా సంతోషపడ్డానండి. ఇద్దరం కూడా అంటే మనం ఇలాగ అవుతారని ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా సరదాగా చేసాం. కానీ మన దగ్గర కొద్ది గొప్ప టాలెంట్ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ మన ఇద్దరికి అదృష్టం ఉంది. అదృష్టాన్ని బట్టే మనం వచ్చాం, టాలెంట్ని బట్టి కాదు. అదృష్టం ఉండబట్టే రవితేజ గారు పిలిచి మహానుభావుడు అవకాశం ఇచ్చాడండి. నిజంగా అదృష్టం ఉండబట్టే డి పండు గారు డీలో నా పేరు పెట్టి ఆయన సాంగ్ చేస్తాం. ఆ సాంగ్ అందరికీ 12 దగ్గరగా 126 మిలియన్లు అండి ఆ ఒక సాంగ్ అండి. దానివల్ల ఎక్కువ కొంచెం పాపులర్ అయ్యానండి. పండు గారు నన్ను బాగా హైలైట్ చేశారు. మంచి మంచి సినిమాలు ఒకటి చేశారు, క్రాక్. తర్వాత ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు 17 సినిమాలు చేశారు. 17 సినిమాలు. మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. మంచి క్యారెక్టర్. ఎలా వస్తున్నాయి ఆఫర్స్? బాగా పర్లేదండి. పర్లేదా? సో హ్యాపీ అండి ఆఫర్స్ అవన్నిటితో. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలి అని? ఎందుకు అసలు ఇందాక అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది, సో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఏంటి ఆ ప్రాబ్లం? అంటే నేను చిన్నప్పుడండి మా నాన్నకి కొంచెం మందు అలవాటు ఉండేదండి. మాది చిన్న గుడుసు. అప్పుడు మా నాన్నగారు ఇల్లు కడత మొదలుపెట్టాడండి. ఇల్లు బేస్మెంట్ కట్టాక ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు మా ఊర్లోనండి. ఆ టైంలో చాలా కష్టాలు పడ్డాను. నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాండి, కొత్తగా పెళ్లి చేసుకున్నాను. పొగలంతా సార్ దగ్గర పనిచేసేవాడినండి. నైట్ లారీలోనే ఉండేయండి, పారతో కొట్టి గమడలు కొట్టి లారీలు లోడ్ వేయాలండి. ఇప్పుడు అంటే కుక్కలు వచ్చినాయండి, అప్పుడు లేవండి 20 సంవత్సరాల క్రితం. అలాగా 3 సంవత్సరాలు చేశానండి. భార్యని ఏమైనా బయటకు పంపకుండా ఏదో రకంగా పెంచాలి. వాళ్ళ నాన్నగారు చదువుకున్న పిల్లని నాకు ఇచ్చారు, ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదు, వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు అని చెప్పేసి నేను ఇల్లు వండింది. ఇల్లు కట్టుకునే టైంలో స్లాప్ దాకా వచ్చి ఆగిపోయిందండి మా ఇల్లు. మా నాన్నగారికి కొంచెం మందు అలవాటు, ఎవరు డబ్బులు అడిగా మా నాన్నగారికి ఇచ్చేవారు కాదండి. అంటే వీడికి అంటే యాక్చువల్గా అయితే మాకు ఏమీ లేదండి. వీడికి ఇస్తే డబ్బులు ఎలా తీరుతాడు, ఏముందడికి? ఇప్పుడు సపోజ్ వీటికి ఒక 5,000 ఇస్తాం, ఆడు ఎలాగలగలడు అనేసి ఎవరు కూడా మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి. అయితే మా నాన్న అనేవాడు, మేము ముగ్గురు అండి, నేను ఫస్ట్, నా తర్వాత మా చెల్లెండి, మా చెల్లె తర్వాత మా తమ్ముడు. ఆడు సింగరోడు, ఆడు చదువు కూడా లేదు, చదివిస్తాక నా దగ్గర స్తోమత లేదు, లేదా చక్కగా చదువుకుంటున్నాడు. అది చిన్నప్పుడే పనికి పంపేస్తుంది. ఆడు ఎలా బతుకుతాడు పెద్ద అయ్యాక? నా కొడుకు బాగుండాలని ప్రతి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోడండి. నాకు నిజంగా ఎంత పేరు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నాకు ఇంత పేరు వచ్చింది చూస్తాక మా నాన్నగారు లేరు, ఈ అమ్మాయిని చూస్తాక నాన్నగారు కూడా లేరండి.
మా అమ్మ ఉంది, మా అత్తగారు ఉన్నారండి. కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావు చాలా బాగా చేసావయ్యా, మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుందయ్యా అని అందరూ చెప్తున్నారండి. కానీ మమ్మల్ని చూసుకుంటాక మా నాన్నగారు లేరండి. నాకు అదొకటే బాధ. నిజంగా నా తల్లిదండ్రులు లేకపోతే అసలు నేను ఎవరికి తెలియనండి. తల్లిదండ్రులు మించిన దైవం నిజంగా ఎవరు. నాకైతే నా హీరో అయినా ఎవరైనా నా తల్లి నా తండ్రినండి. వాళ్ళ తర్వాతే అంత కష్టపడి మమ్మల్ని పెంచారండి. కానీ నేను మా నాన్నగారికి నేను ఏదో చేతను ఊహించుకున్నానండి. నాకు ఇంత పేరు వస్తుంది, మా నాన్న ఏదో చెయ్యాలి, గొప్పగా కూర్చోబెట్టాలి, మా నాన్నకి అది కొనాలి ఇది కొనాలి అనుకున్నాను. కానీ నేను అన్నీ అందుబాటులో ఉండే టైంలో నా తండ్రి నాకు లేకుండా అయిపోయాడండి. కానీ నిజంగా నా తండ్రి ఉండబట్టానండి. నేను అందరికి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలిసానంటే తల్లిదండ్రులు ఉండబట్టానండి. నా తల్లి ఉంది, మా అత్తగారు ఉందండి. వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. అభిమానులు కూడా మేము ఇంత పైకొత్తకు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళకి ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉంటామండి. వాళ్ళు ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఇన్ని టీవీ షోలు వచ్చినాయి, చేసామండి. అన్నీ ఇన్ని చేసామంటే అది మా టాలెంట్ కాదండి. అభిమానులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఏ షో చేయకపోదామండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. సుధీర్ గారికి, ఆది గారికి, రవితేజ గారికి, అలాగే మన జగపతి బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి. అందరూ కూడా పిలవద్దు అన్నారండి ఒక ఆడియో ఫంక్షన్లో. FCA UK ఆడియో ఫంక్షన్ అండి అది. జగపతి బాబు గారిని పిలిచిపెట్టి పిలవకో తిడతారా ఆయన అని చెప్తే నేను అన్నానండి, అయ్యగారండి మీరంటే చాలా ఇష్టం, మీతో ఒక స్టెప్ వేయాలి అన్నానండి. వెంటనే వచ్చి ఆయన పాపం నాతోటి అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి. అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో. దుర్గారావు నువ్వు చాలా ధైర్యంగా నన్ను పిలిచి నాతో పాటు డ్యాన్స్ చేయించారండి. స్పాట్లో అక్కడ అందరూ సూత్రంగా 50,000 ఇచ్చారండి. సార్ 50,000 ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేశారండి. చూస్తానే నీ వీడియోలు, నీ భార్య ఎలాగేలా చేద్దు కదా అన్నారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని గుర్తుపడతారండి. అది చాలండి నాకు. ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా సార్ బాగా నేర్చుకుంటున్నారండి. మా సారు నాకు ఇప్పటికి ఒక 50 లక్షలు ఇచ్చి ఉంటారండి. 28 సంవత్సరాల నుంచి సార్ వల్ల నాకు బాగా హెల్ప్ అయిందండి. ఇండస్ట్రీలో కూడా బాగా ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చినాయండి. కంచర్లు మొన్న ఓ సినిమా చేసామండి, బకాసుర రెస్టారెంట్ చేసామండి. అందులో ఆ సినిమా అవకాశం మొత్తాకే వైజాగ్ సత్య గారండి దానికి కారణం. యూట్యూబర్లు కావాలి అని చెప్పిన వెంటనే యూట్యూబర్లు అయితే ఫస్ట్ టిక్టాక్ దుర్గారావు దంపతులు ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ వాళ్ళ దంపతులు అని చెప్పేసి ఫస్ట్ మా పేర్లు ఇస్తాం. తర్వాత ఉన్న వాళ్ళ పేర్లు ఇచ్చి 10 మందిని పాపం ఆయన పెట్టారండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.